హలో! వెల్కమ్ టు ఎవ్రీవన్. మనం ఇయాల ఏం నేర్చుకుందామంటే గిటప్ కోడ్ స్పేస్. కోడ్ స్పేస్ ఎందుకు యూజ్ చేయాలంటే ఇప్పుడు మన పీసీ ఉన్నదనుకో, మన ల్యాప్‌టాప్ ఉన్నదనుకో, దాంట్లో 4 జీబీ ఇట్లా ర్యామ్ ఉందనుకో, అది స్టక్ అయితుందనుకో, మనం వీఎస్ కోడ్, యాంటీ గ్రావిటీ ఏదైనా యూజ్ చేస్తున్నప్పుడు మనం కోడింగ్ చేయడానికి ఎంత లాగ్ అయితున్నా వి డోంట్ వర్క్ కదా! అది ల్యాప్‌టాప్ మొత్తం డూమ్, బూమ్ స్మాష్ అయిపోద్ది. అది నడవదు, స్టక్ అయిపోతది. ఊకే షట్ డౌన్ అయితది. అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి ప్రాబ్లమ్ రాకుండా మనకు కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్‌సైట్స్‌లోనే నీకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్‌సైట్ గిటబుల్. గిటబ్ అనేది అందరికి తెలుసు. ఆ గిటబ్ ఎవ్వరికంటే వాళ్ళకి మంచిగా సోర్సెస్ ఇస్తది. ఆ సోర్సెస్‌ని పట్టుకొని నువ్వు గూగుల్ క్లౌడ్ అంటే గూగుల్ కొలాబ్ లెక్క నువ్వు దీన్ని కూడా గిటబ్ కోడ్ స్పేసెస్ అని ఉంటది. దాంట్లో నువ్వు కోడింగ్ చేసుకోవచ్చు. ఆ కోడింగ్ నువ్వు వెబ్‌సైట్స్ బిల్డ్ చేసుకోవచ్చు. అప్లికేషన్స్ బిల్డ్ చేసుకోవచ్చు. ఏజెంట్స్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే జస్ట్ గో టు క్రోమ్‌కెళ్ళి కోడ్ స్పేసెస్ అని కొట్టేస్తే అయిపోద్ది. ఇది ఫస్ట్ లింక్ వచ్చేస్తది. ఇది మొత్తం కోడ్ స్పేసెస్ వెబ్సైట్. ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ అని కొట్టేస్తే అయిపోద్ది. ఇక్కడ నువ్వు నీ ఇంటర్ఫేస్ మొత్తం చూసుకోవచ్చు. ఇక్కడ గిటప్ న్యూ కోడ్ స్పేస్ అని ఉంది చూసావా? అక్కడ న్యూ కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొత్తగా క్రియేట్ చేయాలంటే నువ్వు ఒక రిపాజిటరీని గిటబ్లో ఫస్ట్ పుష్ చేసి ఉంచాలి. గిటబ్లో నువ్వు కొత్తగా న్యూ అని కొట్టేసి కొత్త రిపాజిటరీ కోడ్ స్పేస్ డెమో అని కొట్టేసి కొత్తగా క్రియేట్ చేసేసినాం. ఇది ఎంటీ ఉండద్దు, ఇందులోకి ఏదో ఒకటి నువ్వు పుష్ చేయాలి. అందుకోసం నువ్వు ఏదైనా ఎట్లయినా పుష్ చేసుకోవాలి ఈ కమాండ్స్ని యూజ్ చేసుకొని. అందుకోసం ఇప్పుడు నేను ఒకటి కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. సాయి క్రియేట్ చేసిన ఇందులో ఏదైనా జస్ట్ యాజ్ ఏ ఇమేజ్ నేను ఒక ఇమేజ్ పెట్టేస్తున్నా. ఈ ఇమేజ్ని తీసుకొని వచ్చేసిన ఇక్కడ పెట్టేసిన. ఇక్కడ నుంచి డైరెక్ట్ సిఎండి అని కొట్టేసి ఇక్కడ నువ్వు గెట్ ఇనిట్ అంటే అయిపోతుంది. తర్వాత నీకు ఇక్కడ ఏమున్న కమాండ్స్ అన్నిటిని పట్టుకొని వచ్చి ఇక్కడ కాపీ పేస్ట్, ఇక్కడ యాడ్ డాట్ అన్ని ఫైల్స్ ఒకటి సరిపోతాయి. ఇక్కడ కమిట్ చేసేస్తున్నాం. తర్వాత బ్రాంచ్, ఈ మెయిన్ బ్రాంచ్లోకి ఇది యూఆర్ఎల్ రూమట్ యూఆర్ఎల్, ఇక్కడ ఒరిజినల్ గెట్ పుష్ కథ. ఇది అయిపోయాక నీకు ఇది కోడ్ మొత్తం అందులోకి వచ్చేస్తుంది. జస్ట్ గో దేర్ అండ్ ఇక్కడ రిఫ్రెష్ కొట్టేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. నువ్వు గిట్లోకి పుష్ చేసినావు సక్సెస్గా. ఇక్కడ తర్వాత నువ్వు క్రియేట్ న్యూ స్పేస్, ఇక్కడ నీది ఏమని పెట్టినాం పేరు కోడ్ స్పేసెస్ సెర్చ్ చేసేస్తే అయిపోద్ది. డెమో కథ. ఇక్కడ క్రియేట్ కోడ్ స్పేస్ అయిపోయింది. నువ్వు విఎస్ కోడ్ మొత్తం గూగుల్ క్రోమ్లో యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి నీ సిస్టమ్ మీద ఎలాంటి బర్డెన్ లేకుండా, నువ్వు ల్యాగ్ లేకుండా వాడుకోవచ్చు. ఎలాంటిదైనా నువ్వు బిల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొత్త ఫోల్డర్ ఇట్లా చేసుకోవచ్చు. నువ్వు విఎస్ కోడ్ మొత్తాన్ని క్రోమ్లో యూజ్ చేస్తున్నావు బ్రౌజర్, కానీ నీకైతే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఆ ఇంటర్నెట్ కనెక్షన్తో నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. అండ్ దీన్ని నువ్వు వేరే ల్యాప్టాప్లో కూడా చేసుకోవచ్చు. వేరే మీ ఫ్రెండ్స్ ల్యాప్టాప్లో కూడా నువ్వు లాగిన్ అయ్యి నీకు కోడ్ స్పేస్తో ఇందులో ఉన్న కోడ్ మొత్తం అందులో లాగిన్ చేసుకోవచ్చు. ఇది విఎస్ కోడ్ మొత్తం వాడుకోవచ్చు. ఇక్కడ కొత్తగా ఫైల్ క్రియేట్ చేయాలంటే ఇది కొట్టాలి. కాస్త లాగ్ ఉన్నది ఇంటర్నెట్. ఇక్కడ నువ్వు కొత్తగా ఫైల్ క్రియేట్ చేయాలంటే సాయి.py కథం. కొద్దిగా ఇంటర్నెట్ ఫాస్ట్ ఉంటే నువ్వు ఎక్కడైనా చేసుకోవచ్చు. అంటే నీ ల్యాప్టాప్ చాలా డెస్క్టాప్ మొత్తం అంటే లో స్పెక్స్ ఉన్నప్పుడు ఇలా యూజ్ చేసుకొని నువ్వు ఇందులో క్లౌడ్లో డెవలప్మెంట్ చేసేస్తావు, అయిపోతుంది. హలో ఫ్రెండ్, హలో ఇది పైథాన్ కోడ్ కథ. నువ్వు ఇక్కడ కోడ్ ఇంకా ఎక్స్టెన్షన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఎంసిపి సర్వర్స్ అని ఉంటాయి, ఇంకా వెరైటీ ఉంటాయి. ఇది ఎక్స్టెన్షన్స్. ఇక్కడ పైథాన్ ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నువ్వు మొత్తం గూగుల్ క్లౌడ్
నీ సిస్టమ్ మీద బర్డెనే పడదు అసలు. నువ్వు ఎలా అంటే అలా టప్ప చేసుకోవచ్చు. సరేనా? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టూల్ విచ్ ఇస్ ఐ డిజైర్ టు టెల్ యూ గాయ్స్. లెట్స్ మీరు కూడా చేసుకోండి, ఈజీగా ఉంటుంది. మంచిగా కోకోకోలా నువ్వు ఇప్పుడు నువ్వు మీ కాలేజ్కి వెళ్ళి మీ కాలేజ్ ల్యాప్టాప్లో కంప్యూటర్లో కూడా నువ్వు లాగిన్ అయిపోతే ఇది కోడ్ మొత్తం వస్తుంది, నీ కోడ్ స్పేస్ మొత్తం వస్తుంది. ఇదంతా గిటబ్లో సేవ్ కూడా అవుతుంది. అందుకే ఇదంతా యూజ్ చేసుకుంటావు. నీది లో ఎండ్ పీసీకి ఎట్లా ఉంటే యూ గో విత్ దిస్. అంతే. నేర్చుకోవాలనుకుంటే నువ్వు ఇంకా వెబ్సైట్స్కి ఇట్లా బిల్డ్ చేసుకోవచ్చు, యాప్స్ బిల్డ్ చేసుకోవచ్చు, ఇంకా ఏ ఏజెంట్స్ని కూడా బిల్డ్ చేసుకొని క్లౌడ్లో కూడా డిప్లాయ్ కూడా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ thing to learn everyone. Code spaces, GitHub code spaces. Thank you guys. Bye bye.